शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि కాబోయే బుద్ధుళ్లకు బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి బుద్ధుడి గురించి పత్రిసరి ఏం చెప్పారో ఇంకా తెలుసుకుందామా అండి? దివ్య చక్షు తెరుచుకొని గత జన్మలన్నీ చూడటం, నా అంతటా నేనే అంతా తెలుసుకోవాలి, చిన్న పిల్లవాడిని అయిపోవాలి అని అనుకున్నాడు. మాస్టర్స్, దీనికి ముందు నేను ఒక చిన్న నా అనుభవం తెలియచేస్తున్నానండి. నేను ఒకరోజు చీరాల క్లాస్కి పిలిచారు నన్ను. ఆ క్లాస్కి వెళ్దామని టీపై మీద ఉన్న ఈ పుస్తకం తీసి అనుకోకుండా ఇదే వచ్చిందండి నాకు. ఇది చదువుతూ ఉన్నాను మాస్టర్స్. చదువుతుంటే నాకు పత్రి గారి వాయిస్తో వస్తుంది. నేను చదువుతున్నాను సేపు. నా భ్రమేమోనని ఆపటం చదవటం అలా 3-4 టైమ్స్ చేసిన పత్రి గారి వాయిస్ తోటి ఇదంతా చదివానండి. ఆయన గొంతు అలా వినిపిస్తూ ఉంది, ఆయన చదవటం అది. సరే చివరికి వచ్చినాక ఇది చెప్పుపో అన్నారు. అన్నాక మళ్ళీ నేను ఒకటి రిపీట్ చేసిన ఇంకా వాయిస్ రాలేదు. సో అది యాజ్ ఇట్ ఈజ్గా ఆ రోజు ఆ క్లాస్లో ఇది దింపటం కూడా జరిగింది. వారి ఎనర్జీస్తో అక్కడ అది అవసరం కాబోలండి. అలాగా మంచి అనుభవం తీసుకున్నాను. చాలా సంతోషం మీతో పంచుకోవడం అండి. ఎలాగైతే జీసస్ క్రైస్ట్ చెప్పాడు, అన్లెస్ యు బికమ్ లైక్ ఎ చైల్డ్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు చిన్న పిల్లవాడి తత్వంలోకి ప్రవేశించకపోతే దేవుని రాజ్యం ప్రవేశించలేవని జీసస్ క్రైస్ట్ చెప్పిన సిద్ధాంతాన్ని గౌతమ బుద్ధుడు తనకి తానుగా తెలుసుకున్నాడు. ఆయనకి ఇంకొకరు చెప్పలేదు. బుద్ధుడు తనకి తానుగా తెలుసుకున్నది తరువాత శిష్యులందరికీ చెప్పగా, వాళ్ళందరూ కూడా తమకి తాముగా తెలుసుకున్నది తమ తరువాత వారికి చెప్పగా, ఆ పరంపరను జీసస్ క్రైస్ట్ కూడా తెలుసుకొని ఇంకొకళ్లకు చెప్పారు. జీసస్ క్రైస్ట్ గురువు దగ్గర తెలుసుకొని చెప్పాడు. గౌతమ బుద్ధుడు తనకి తానుగా కనుగొన్నాడు. ఏమిటి? అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నిజానికి ఇది బుద్ధుడు కనుగొన్నది. అయితే జీసస్ క్రైస్ట్ నోటి ద్వారా ప్రపంచమంతా వ్యాప్తమైంది. కనుక గౌతమ బుద్ధుడు ఆ యొక్క సహజమైన ఆ శిశువులోకి వెళ్ళిపోయాడు. జాగృత అవస్థలోనే శిశువు అవస్థలోకి వెళ్ళిపోయాడు. ఎలాగైతే హిప్నటిక్ రిగ్రెషన్లో మనము 25 ఏండ్ల నుంచి 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు అని చెప్పేసి ఒకనొక హిప్నటిస్ట్ అతన్ని శిశు దశలోకి శైశవ దశలోకి తీసుకుని వెళ్ళినప్పుడు చిన్నప్పటివన్నీ ఎలాగైతే గుర్తుకు వస్తాయో అదే విధంగానన్నమాట. ఇంకా వెనక్కి తీసుకువెళ్తే గర్భంలో ఉన్న స్థితులు, ఇంకా వెనక్కు తీసుకువెళ్తే గత జన్మ స్థితులు, గత జన్మ స్మృతులు అన్నీ గుర్తుకు వస్తాయన్నమాట. అదేవిధంగా గౌతమ బుద్ధుడు రకరకాల సాధనలు చేసి ఉన్నాడు. అపరిమితంగా పరిశ్రమించి ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. మళ్ళీ చక్కగా కూర్చున్నాడు. వెంటనే ఫ్రెష్గా ఆ యొక్క పాయసం తీసుకున్నాడు. మిగతా 5 యొక్క ఆ వైబ్రేషన్స్ లేవు కనుక హాయిగా ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు, ఏకాంతంగా ఉన్నాడు, కూర్చున్నాడు. కళ్ళు 2 మూసుకున్నాడు. ప్రొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చుంటే సాయంత్రానికి ఆయన దివ్య చక్షువు సంపూర్ణంగా తెరుచుకుంది. రాత్రి అంటే 3 జాములు ఉంటాయి. 2.5 గంటలు ఒక జాము అని చెప్తారనమాట. ఈ 3 జాముల్లో ఆయనకు సంపూర్ణమైన పరిజ్ఞానం లభించింది. మొట్టమొదటి జాములోనే అతని దివ్యచక్షు తెరుచుకొని తన గత జన్మలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చూశాడు. ఒకసారి ఆడగా, ఒకసారి మగగా, ఒకసారి నల్లగా, ఒకసారి ఎర్రగా, రకరకాల చర్మాలతో, రకరకాల దేహాలతో, రకరకాల జన్మలుగా ఈ దుఃఖ నివారణ విధానాన్ని అందరికీ చెప్పడం కోసం తాను పుట్టానని, తన వర్తమాన జన్మ కారణమని తెలుసుకున్నాడు. కనుక ఈ దుఃఖం యొక్క కారణం, తరువాత దుఃఖ కారణం పోవడానికి మార్గం, ఇవన్నీ కూడాను ఆయన ఆ యొక్క 3వ జాములోనే తెలుసుకున్నాడు.
మొట్టమొదటి జాములో ఏం తెలుసుకున్నాడు? అన్ని జన్మలు, అన్ని శరీరాలని తెలుసుకున్నాడు. తన శరీరాల పరంపరను తెలుసుకున్నాడు. రెండవ జాములో తన కర్మ పరంపరను తెలుసుకున్నాడు. ఏ పని చేశాడు, దాని ఫలం ఏమిటి అనేది చూసుకున్నాడు. మూడవ జాములో తన యొక్క కార్యకారణ సంబంధాన్ని తెలుసుకున్నాడు. దుఃఖ నివారణోపాయాన్ని తెలుసుకున్నాడు. జ్ఞానోదయమైన తక్షణమే జ్ఞాన ప్రచారం. దుఃఖ నివారణోపాయాన్ని తెలుసుకున్న వెంటనే ఇంత కష్టమైనది నేనే ఎంతో కష్టపడి సంపాదించానో, ఎంతమందికి ఇంత సహనం ఉంటుంది, ఎంత ఓర్పు ఉంటుంది, జీవితంలో ఇంత అంకిత భావం ఉంటుంది, ఇది నేను ఒక్కడినే తెలుసుకోవడం వల్ల ఎవరికీ లాభం లేదు కదా అని కొంత నిస్పృహ చెందాడు. వెంటనే ఒక హాస్టల్ మాస్టర్ కనపడి, నువ్వు ఇలా నిస్పృహ చెందితే ఎలా? నీలో ఎంతో శక్తి ఉంది, లక్షల మందికి చెప్పు, అందులో ఒక్కడైనా ఉండడా నీలాంటి వాడు? నిజమే, నీలాంటి వాడు ఉండటం కష్టమే, కానీ 1,00,000 మందికి చెప్పు, అందులో ఒక్కడైనా ఉంటాడు కదా. నువ్వు చెప్పకపోతే ఆ ఒక్కడు కూడా ఇది తెలియకుండా పోతాడు కదా. వాడు మళ్ళీ సొంతగా తెలుసుకోవటానికి ఎంతో కష్టపడతాడు కనుక నువ్వు ఇక ధర్మ ప్రచారానికి బయలుదేరు అని అన్నాడు. సరే, ఇక బయలుదేరాలి. ఎవరికి చెప్పాలి? మొట్టమొదట తన గురువుగారులకే చెప్పాలి. అలారకలముడు ఉద్దాక రామపుత్రుడు వారిని వెంటనే తన 3వ కన్నుతో చూశాడు. ఎక్కడ ఉన్నారో అని తెలుసుకున్నాడు. వారిద్దరూ అప్పటికే తమ శరీరాలను వదిలిపెట్టేశారని తెలుసుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, చూసారా, ఆయనకు జ్ఞానోదయమైన తక్షణమే జ్ఞాన ప్రచారం చేయాలని ఆయన తన తక్షణ కర్తవ్యం గుర్తించాడు. 1979 సంవత్సరంలో నాకు కూడా ఇదే విధంగా జ్ఞానోదయమైనప్పుడు ఒక్క క్షణం నాకు అనిపించింది, నాకు ఈ ప్రపంచం అంతా ఎందుకు, హిమాలయాలకు వెళ్ళిపోతానని. ఒక్క క్షణం మానసికంగా నేను హిమాలయాలకు వెళ్ళిపోయాను. అయితే వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసాను. హిమాలయాల్లో మనం ఏం చేస్తాం? తెలుసుకోవాల్సిందంతా ఇక్కడే తెలుసుకున్నాం కదా, కర్నూలులోనే, ఇంట్లోనే. అందుచేత ఇక్కడే అందరికీ చెప్పాలి, కానీ హిమాలయాలకు పోయి ఏం చేస్తాం? ఒక్క క్షణం నాకు వైరాగ్యం ఆవహించింది. అయితే ఆ ఒక్క క్షణంలోనే మళ్ళీ వివేకం ఉదయించింది. ఒక్క క్షణంలోనే నాకు సన్యాస జీవితం అయిపోయింది, హిమాలయాలకు వెళ్ళటము అయిపోయింది. ఎంత అద్భుతమండి పత్రి గారు. మళ్ళీ తిరిగి రావటము అయిపోయింది. అప్పటి నుండి ఇంట్లోనే ఉంటూ, ఆఫీస్లోనే ఉంటూ, ఎక్కడెక్కడ నేను పనిచేస్తున్నానో అక్కడే అందరికీ ధ్యాన విద్యను నేర్పించడం, మరి ఈ యొక్క ఆత్మజ్ఞాన విధానాన్ని, దుఃఖ నివారణోపాయాన్ని అప్పటి నుండి 1979 నుండే చెప్పడం మొదలుపెట్టాను. ఎక్కడ ఉన్నానో అక్కడే. గౌతమ బుద్ధుడు కూడాను వెంటనే తాను ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచే మొదలుపెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడాను అత్యద్భుతమైన విశేషమైన ఆదర్శమూర్తి గౌతమ బుద్ధుడు. ఆయన జీవిత చరిత్రలోనే మన అందరి జీవితం చరిత్రలు ఇమిడి పడి ఉన్నాయని గ్రహించాలి. ఆయన జీవిత విధానమే మన జీవిత విధానం. ఆయనకు ఎంత తృష్ణ ఉందో, అంత జ్ఞాన పిపాస ఉందో, ఎంత అకుంఠిత దీక్ష ఉందో, మరి మనకు కూడా అంతటి అకుంఠిత దీక్ష, అంతటి జ్ఞాన పిపాస ఉండాలి. ఆయన తన దివ్య చక్షును తెరిపింప చేసుకున్నాడు. ప్రతి ఒక్కొక్కళ్ళు కూడాను దివ్య చక్షును తెరిపింప చేసుకోవాలి. ఇంకొకళ్ళు ఆయనకు సహాయం పడలేరు. ఎప్పుడు కూడాను మంచి పని చేసే వాళ్ళను ఆటంకపరిచే వాళ్ళే ఉంటారు, కానీ సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు. ఆటంకాలను అధిగమించాలి. కనుక నాకు ఎవరో సహాయం చేస్తారని ఎప్పుడూ ఆశించకూడదు. ఆటంకం చేసే వాళ్ళందరినీ అధిగమించాలి. నాకు కూడా నా ఇంట్లో ఎవరి సహకారము లేదు. నా అంతటి నేను సత్యాన్ని కనుక్కున్నాను. మరి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ బుద్ధాస్, బుద్ధుడి గురించి మరి కొంత బుద్ధ ప్రబోధం గురించి మరి కొంత సవివరంగా తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే తన దివ్య చక్షువుతో తన గురువు గారు ఇద్దరూ కూడాను తమ శరీరాలను వదిలిపెట్టేశారని తెలుసుకున్నాడో, వెంటనే తన 5 సహచరుల మీదకు దృష్టి సారించాడు. మళ్ళీ చూశాడు, ఈయనేమో గైలో ఉన్నాడు, వాళ్ళేమో గైను వదిలిపెట్టేసి సార్నాథ్, కాశీ దగ్గరకు వెళ్ళిపోయారు. సుమారు 250 కిలోమీటర్లు. ఓహో, వీళ్ళందరూ అక్కడికి చేరారా అని చెప్పేసి వాళ్ళకు చెప్పాలి కదా, నా సహచరులు కదా అని ఇక వాళ్ళ దగ్గరకు ప్రయాణం మొదలుపెట్టాడు.
వాళ్ళ దగ్గరకు సారనాథ్కు చేరుకున్నాడు. ఆ 5 ఆ క్షణం వరకు ఇంకా ఏవో మంత్రాలు చదువుకుంటూ ఉపాసనలు చేసుకుంటూ ఇంకా కఠోరమైన ప్రణామాయ చర్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో వారికి దూరం నుంచి ఒక పరిచితమైన వ్యక్తి వస్తూ ఉన్నట్లు కనిపించింది. దగ్గరకు వస్తూ ఉంటే ఇతను మనవాడు కాదా అన్న ఆనందం కొంచెం, జుగుప్స కొంచెం. వీడేమిటి మళ్ళీ మన దగ్గరకు వచ్చాడు, వీడు మనల్ని కూడా పాడు చేస్తాడా ఏమిటి అని రకరకాల ఆందోళనతో వాళ్ళు ఉన్నారు. దగ్గరకు వస్తున్న కొద్దీ కాస్త తిరస్కార భావంతోనూ వారు ఉన్నారు. వాక్క్షేత్రాన్ని సరిచేయటంతో జ్ఞానబోధ మొదలు. అయితే గౌతమ బుద్ధుడు సారనాథ్లోని తన మిత్రులను సమీపిస్తున్న కొద్దీ వారు తమకు తెలియకుండానే పరవశులైపోతున్నారు. ఏదో తెలియని స్థితి వారిని ఆవహిస్తుంది. తీరా దగ్గరికి వచ్చేసరికి ఏమయ్యా గౌతమ అన్నారు. అప్పుడైనా నన్ను గౌతమ అని పిలవద్దు, బుద్ధ అని పిలవండి అని తన మొట్టమొదటి ప్రవచనాన్ని వాళ్ళ వాక్క్షేత్రాన్ని సరిచేశారు. గౌతమ బుద్ధుడు అంటే వాక్క్షేత్రాన్ని సరిచేయటం అని తెలుసుకుందాం. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన నోటిలో నుంచి వచ్చిన ప్రవచనం వాక్క్షేత్రాన్ని సరిచేసుకోవోయ్ అని చెప్పేసి. ఆయన సహచరులు ఏమిటి మిత్రమా గౌతమ అన్నప్పుడు, నేను మీ మిత్రుని కాను, నా పేరు గౌతముడు కాదు, నేను బుద్ధుడిని, ఇక నుంచి నన్ను బుద్ధుడని పిలవండి, నన్ను బుద్ధ అని పిలవండి అని మొట్టమొదటిసారిగా తన సహచరులను ఆయన హెచ్చరించారు. హెచ్చరికతోనే ఆయన యొక్క ప్రబోధం, ఆ యొక్క బుద్ధ ధర్మ ప్రబోధం మొదలైంది. వాక్క్షేత్రాన్ని సరిచేయటంతోనే ఆయన జ్ఞాన ప్రచారం మొదలైంది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ వాక్క్షేత్రం అన్న ఈ యొక్క సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోటిలో నుంచి ఏ మాట వచ్చినా సరిగా మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. సరిగా నోరు విప్పకపోతే నోరు సరిచేయబడుతుంది. మాస్టర్స్ ఎంత హెచ్చరిస్తున్నారండి పత్రి గారు ఈ వాక్క్షేత్రం గురించి. అప్పటికి ఒక చిన్న నాకు తెలిసిన ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందామండి. ఇలా నేనండి ఈ 4 కంటండి పలువరుసనందంట, నాకు అన్నీ నవిలి అన్నీ చేసి నాకు రుచిని ఇస్తున్నావు కదా, మీ రుణం నేను ఎలా తీర్చుకోను అని అడిగిందంట. అడిగితే అప్పటి పలువరుస అన్నయ్యంట, తల్లి మా రుణను ప్రత్యేకంగా ఏం తీర్చుకోకమ్మా, నువ్వే తప్పు మాట మాట్లాడినా నిన్నెవరు అనట్లేదు, నీ 32 పళ్ళు రాలగొడతావని నన్ను అంటున్నారు అందట. సో పత్రిగారు అందుకేనేమోనండి ఎప్పుడు వాక్క్షేత్రం గురించి అంత జాగ్రత్త చెప్తూ ఉంటారు. ఇది బుద్ధ సాంప్రదాయం. బుద్ధుడు ప్రపదంగా తన సహచరుల యొక్క ఆ సంబోధాన్ని సరిచేశాడు. గౌతమ అని పిలవద్దు, బుద్ధ అని పిలవండి అని చెప్పేసి వెంటనే కూర్చున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను ఏది సాధించానో అది మీకు చెప్తాను, కూర్చోండి అని వెంటనే వాళ్ళ చేతులు 2 కలిపి వేళ్లలో వేలు పెట్టించి కళ్ళు 2 మూయించి శ్వాస మీద ధ్యాస ఆనాపానాస్థితి నేర్పించాడు. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు కనుగొన్నది శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. అంటే చిన్నప్పటి నుండి అందరూ కూడాను సహజమైన శ్వాసతో ఉన్నారు, కానీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. చిన్నప్పుడు ఏనాడు సహజమైన ఆ శ్వాస మీద కొంచెం మన ధ్యాస పెట్టేసరికి ఆ 3వ కన్ను విప్పారుతుంది. పోగొట్టుకున్న 3వ కన్నును మళ్ళీ రాబట్టుకుంటాం. Childhood is paradise, adulthood is paradise lost. In the adulthood we should regain the paradise. That is done through శ్వాస మీద ధ్యాస. అది శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యం. చిన్నప్పుడు మనం స్వర్గంలో ఉంటాం, కానీ పెద్దగా అవుతున్న కొద్దీ ఆ స్వర్గాన్ని పోగొట్టుకుంటాం. స్వర్గం అంటే 3వ కన్ను, మన నిర్మలత్వం, మన నిశ్చలత్వం, మన దివ్యచక్షు, అదే స్వర్గం. ఇవన్నీ శైశవ దశలో, బాల్య దశలో మనతోనే ఉంటాయి. కానీ ఈ సమాజంలో, ఈ కృత్రిమ సమాజంలో, ఈ భయంకరమైన సమాజంలో, మరి కేవలం శరీరమే నేను అనుకునే వాళ్ళ యొక్క సమాజంలో ఆ యొక్క నిర్మలత్వం, ఆ యొక్క దివ్యచక్షువు, ఆ యొక్క సున్నితత్వం పోగొట్టుకొని ఆ స్వర్గాన్ని పోగొట్టుకుంటాం. ది ప్యారడైజ్ ఈజ్ లాస్ట్. దాన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలంటే మళ్ళీ అలాంటి శైశవ స్థితిలోనే, నిర్మల స్థితిలోనే, ఆ నిశ్చల స్థితిలోనే, ఆ యొక్క సున్నితత్వ స్థితిలోనే ఆ దివ్యచక్షును సంపాదించుకోవాలి. ద ప్యారడైజ్ షుడ్ బి రిగెయిన్ మై డియర్ ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుడు ఆ విధంగా తన 5 సహచరులను వెంటనే ధ్యానంలో కూర్చోపెట్టాడు.
కళ్ళు రెండూ మూయించాడు, శ్వాస మీద ధ్యాస పెట్టించాడు. 2 గంటల సేపు ధ్యానం చేయించాడు. వాళ్ళు అలా కూర్చుండిపోయారు. 2 గంటల తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచారు. అపారమైన అనుభవాలు వాళ్లకు కలిగాయి. వాళ్ళ దివ్యచక్షుతో వాళ్ళు తమ తమ జన్మ పరంపరను చూసుకున్నారు. ఆ 5గురు కూడాను బుద్ధుడికి అంకితమైపోయారు. ఒక్కడు కాస్త 6గురు అయ్యారు. సార్నాథులు 6గురు అయ్యారు. ఆత్మకు ఆత్మే గతి, ఎవరికి వారే గతి. బుద్ధుడు అతని 5గురు మిత్రులు కలిసి ధ్యాన ప్రచారం ప్రారంభించారు. వీరు తమ ప్రచారంలో ఈ ఆత్మ అనే పదార్థాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారు. ఆత్మ గురించి తర్కం వదిలిపెట్టేశారు. ఆత్మ అనే పదం గురించి మాట్లాడడమే వదిలిపెట్టేశారు. దేవుడు అనే పదం, ఆత్మ అనే పదం, వీటి గురించి ప్రస్తావన వదిలి కేవలం కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, వీటి గురించే ప్రబోధించారు. పరలోకాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి పబ్లిక్గా వేరే మాట, ప్రైవేటుగా వేరే మాట. శిష్య పరంపరతో బుద్ధుడు అన్నీ మాట్లాడేవాడు. కానీ పబ్లిక్లో మట్టుకు ఏది మాట్లాడాలో అదే మాట్లాడి, ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి. పబ్లిక్గా చెప్పినవన్నీ పూర్తిగా ఈ బుద్ధ గ్రంథాల్లో పరచబడి ఉన్నాయి. ప్రైవేటుగా చెప్పబడినవి కూడాను కొన్ని పదిలపరచబడ్డాయి. ఎన్నో పదిలపరచబడకుండానే మిగిలిపోయాయి. మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధుడు నేను అనే పదార్థం ఎక్కడా లేదు అని వాక్కు ఇచ్చాడు. అది ఎవరికి అర్థం కాలేదు. అంటే పరిమితమైన నేను, సమాజం అనుకునే నేను ఫలానా తండ్రికి కొడుకును అనుకునే నేను, అలాంటివి ఎక్కడా లేవు. ఇదంతా హుళక్కి. అసలు నేను సకారాత్మకమైన నేను, ఇవన్నీ ఉన్నాయి. బుద్ధుడు ఆత్మ అనే పదాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. ఉపయోగించినా అది తన యొక్క ఈ జీవితానికి ఉపయోగించాడు. కానీ శరీరానికి విభిన్నంగా ఆత్మపరంగా ఎప్పుడూ ఉపయోగించలేదు. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు మొట్టమొదటి నుంచి ఎవరికి వారే యమునా తీరే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని సూత్రాన్ని ప్రతిపాదించాడు. అంతవరకు అందరూ కూడాను ఎవరో వచ్చి రక్షిస్తారు, ఎవరో పరమాత్మ అని వారిని మనం శరణాగతి పొందుదాం, ఇలాంటివన్నీ చెప్పి మానవాళిని సర్వనాశనం చేశారు. బుద్ధునికి పూర్వం సకల వేదాల్లో ఉంది, మీరు గాయత్రి మంత్రం జపం చేసుకోండి, ఆ సూర్యుడిని మరి ఆ సవిత్రుడిని ప్రార్థిస్తే ఆయన మనకు బుద్ధిని ప్రచోదయం చేస్తాడని చెప్పేసి అలాంటివన్నీ తీసి గట్టున పడేశాడు గౌతమ బుద్ధుడు. ఇంకా ఆయన ఏమన్నారంటే, అభితర్దేదే కళ్యాణే, అంటే మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి. ఏదోలో జీవితం గడపడం కాదు, ఎలా జీవితం గడపాలో అలా గడపాలి, అభివృద్ధిని సాధించాలి. మరి జీవితంలో అభివృద్ధి అంటే ధనాభివృద్ధి కాదు, మంగళదాయకమైన కర్మలను చేయాలి. నిర్వాణమే పరమసుఖం అన్నారాయన. విశ్వాసమే పరమ బంధువు, సంతుష్టపడటమే పరమధర్మం. ఆరోగ్యం పరమో లాభ, సంతుహి పరమం ధనం, విశ్వాస పరమోజ్ఞాతి, నిర్వాణం పరమం సుఖం. శరీరం యొక్క ఆరోగ్యమే పరమ లాభం, మనస్సు ఎప్పుడూ సంతుష్టిలో ఉండటమే పరమధనం. మరి మన శక్తి మీద మనం నమ్మకం కలిగి ఉండటమే పరమబంధువు. విశ్వాసమే పరమబంధువు, దుఃఖరాహిత్యమే పరమసుఖం అన్నారు. అపమాతోహి జూయంతో పపోతి విపులం సుఖం. ధ్యానమైన యొక్క విశిష్టమైన ఆయుధం. అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టేవాడు. తర్వాతే ప్రవచనం. ధ్యానం లేకుండా ప్రవచనం ఎప్పుడూ లేదు. ధ్యానం లేకుండా మాట్లాడేది లేదు. ధ్యానం చేయి, తర్వాత మాట్లాడుకుందాం. ధ్యానం లేకుండా ప్రవచనం లేదు. అప్రమత్తుడివై ధ్యానం చేసేవాడు విపులమైన సుఖం పొందుతాడు అనేవాడు. ఎప్పుడు జాగరూకతో ఉండమని చెప్పేవాడు. అప్పమాదో అమత పదం, పమాదో మచ్చనో పదం. అప్రమత్తతే అమృతత్వం, ప్రమత్తతే మృత్యుతో సమానం. అప్రమత్తతే అంటే జాగరూకత, ప్రమత్తతే అంటే జాగృతకత లేకపోవడం. ప్రతి క్షణంలోనూ ఎరుకలో జాగరూకతలో ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో, ఎవరితో భోంచేస్తున్నామో, ఎలా భోంచేస్తున్నామో, ఎంత భోంచేస్తున్నాం, ఎలా భోంచేస్తున్నాం, ఈ విధంగా ప్రతి విషయంలోనూ విశేషమైన జాగరూకత. ఎంత నిద్రించాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ముందే నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పడుకుంటావేమిటి? ఎప్పుడు లేవాలో నిశ్చయించుకొని అప్పుడే పడుకోవాలి. ఎంత తినాలో నిశ్చయించుకొని అంతే తినాలి. అంటే ప్రతి విషయంలోనూ ఎంత మాట్లాడాలో నిశ్చయించుకొని
అప్పుడే మాట్లాడటం మొదలు పెట్టాలి. మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే అప్రమత్తత అంటారు. గౌతమ బుద్ధుడు ప్రతి విషయంలోనూ అత్యంత అప్రమత్తతో ఉండేవాడు. ఎవ్రీ వర్డ్, ఎవ్రీ థాట్ అండ్ ఎవ్రీ డీడ్, మై డియర్ ఫ్రెండ్స్, యూ మస్ట్ బీ హైలీ అవేర్, నాట్ ఎ సింగిల్ వర్డ్ షుడ్ బీ స్టూపిడ్. కనుక పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అప్రమత్తత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గౌతమ బుద్ధుడు ప్రతి మనిషిని తనను తానే నడిపించుకోమని చెప్పాడు, తనను తానే పరిశీలించుకోమని చెప్పాడు. ఓ శ్రవణుడా, నిన్ను నీవే నడిపించుకో, నిన్ను నీవే పరిశీలించుకో. అత్తనా చోదయత్తానాం పట్టి మాసే అత్తమతానాం. నిన్ను ఎవరు నడిపిస్తారు? ఏ శక్తి నిన్ను నడిపించదో, నిన్ను నీవే నడిపించుకోవాలి. బయట నిన్ను నడిపించే ఏ శక్తి లేదు. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నిన్ను పరీక్షించే ఇంకొకడు ఎవడూ లేడు. ఎవడికి నీ మీద ఇంట్రెస్టు? ఎవరికి పట్టింది నీ గురించి? నీ గురించి నువ్వే పట్టించుకోవాలి, నిన్ను నువ్వే నడిపించుకోవాలి. అత్తనా చోదయత్తానాం పట్టి మాసే అత్తమత్తానాం అంటే నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నీవే పరీక్షించుకో. అనలైజ్ యువర్ సెల్ఫ్, లీడ్ యువర్ సెల్ఫ్, లీడ్ కైండ్లీ లైట్ అని చెప్పేసి ఏదో బయట ఉన్న లైట్ను కోరుకుంటే అది ప్రార్థనా తత్వం, అబుద్ధత్వం. నిన్ను లీడ్ చేసేవాడు ఎవడూ లేడు. నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. అత్తాహి అత్తనో నాదో అత్తాహి అత్తనో గతి. ఆత్మకు ఆత్మే గతి, ఎవరికి వారే గతి. అల్లా మాలిక్ హై అంటాం, ఎవరో అల్లా అంట, ఎవరో మాలిక్ అంట. ఎవరు అల్లా, ఎవరు నీకు మాలిక్? నీకు నీవే మాలిక్. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.